హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాజసింహాసనాలు అనేవి తయారు చేసి చూపిస్తున్నాను. అంటే మనకి డెకరేషన్ ఐటమ్స్ కోసం వేస్ట్ మెటీరియల్తో మనము ఇవి తయారు చేసుకోబోతున్నాం. మనం టేబుల్స్ పైన లేదంటే షోకేజ్లో ఇలా చిన్న చిన్న చైర్స్ అలా ప్లాస్టిక్ పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికన్నా ఇలా తయారు చేసుకోండి. వేస్ట్గా పడేసే వెడ్డింగ్ కార్డ్స్తో ఇక్కడ నేను ఒక వెడ్డింగ్ కార్డ్ది గోల్డ్ కలర్లో ఉన్న వెడ్డింగ్ కార్డ్ని ఇలా 4 వైపులా ఈక్వల్గా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే. తర్వాత వచ్చి మీకు సిల్వర్ కలర్ కావచ్చు, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకొని ఈ విధంగా 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా లైన్స్ లాగా వేసుకోవాలి. స్ట్రైట్గా 2 లైన్స్, అడ్డంగా మనకు 2 లైన్స్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ 2 లైన్స్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఒకటి ఇటు సైడ్కి ఎల్ షేపు, ఇంకోటి ఎల్ షేపు, ఈ విధంగా థిక్గా మీరు ఇలా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిడిల్లో వాటికి మనము లైన్ అనేది వేసుకోవాలి. దీన్ని కట్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు. అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మన ఛానల్ని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. తర్వాత ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ మీరు ఈ లైన్స్ మీద ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. కట్ చేయక ముందైనా చేయొచ్చు, కట్ చేసిన తర్వాత అయినా చేయొచ్చండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకున్నారంటే తర్వాత దీన్ని ఇలా కొంచెం లోపలికి ఇలా మర్చేసి తర్వాత ఇక్కడ కూడా ఈ విధంగా మనం థిక్గా లైన్ వేసుకున్నాం కదా, ఇది ఒక్కటే మనకు మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని మనం ఫస్ట్ నీట్గా కట్ చేసేసుకున్నామంటే చాలండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ కింద ఏదైతే పార్ట్ ఉందో దాన్ని లోపలికి మార్చాలి. మనము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ కింద పార్ట్ని ఈ విధంగా లోపలికి మార్చేయాలి. తర్వాత మనం కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా సైడ్స్కి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీకు వైట్ కావాలనుకుంటే వైట్ని వేసుకోండి, లేదంటే గోల్డ్ కలర్ వైపుకి పెట్టేసుకోండి. నేను గోల్డ్ కలర్ కోసం కాబట్టి గోల్డ్ వైపు పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ డిజైన్ మీకు ఏ షేప్ కావాలనుకుంటారో ఆ షేప్ని పైన కట్ చేసుకోండి. పైన ఉన్న ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి, అంతే. తర్వాత కింద ఉండేది ఏదైతే పార్ట్ ఉందో దాన్ని మనము లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్లో వచ్చేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీ దగ్గర గ్లూ ఉంటే గ్లూతో పెట్టేసుకోండి, లేదా ఇలా పిన్ చేసేసుకోండి. పిన్ చేసుకున్నారంటే ఇంకా బెటర్గా ఉంటుంది మీకు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనము ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్టెప్ లాగా పెట్టుకునేందుకు మిడిల్లో నేను కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక స్టెప్ లాగా పెట్టుకుంటాము. చూడండి, ఇలా పైకి అన్నామంటే స్టెప్ లాగా వస్తుంది. ఇలా లోపలికంటే అది కనిపించకుండా మనకు ఒక షేప్ అనేది వస్తుంది. అంటే చైర్కి 4 వైపులు ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. దీన్ని నేను ఒక స్టెప్ కాకుండా 2 స్టెప్స్ లాగా పెట్టుకున్నాను. తర్వాత చూపిస్తాను ఎలా పెట్టుకున్నాను అనేది. అయితే ఇక్కడ ఇంకా ఇది పక్కకి పోకుండా పిన్ చేసేసుకుంటున్నాను. పిన్ ఉంటే చాలా బెటర్, పిన్ చేసేసుకోండి మీరు. నేను తర్వాత కొంచెం ఈ పిన్ అడ్జస్ట్ చేసి పైకి వచ్చేటట్టు పైన ఒక పిన్ కొట్టేసుకున్నాను, కింద తీసేసి. ఇక్కడ చూడండి, మనకి చైర్ లాగా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీనికి కొంచెం డెకరేట్ చేసుకున్నాను, స్టోన్స్ అలా పెట్టుకొని, కొంచెం బాగుంటుంది కదా లుక్ కోసం, అందుకని. తర్వాత ఈ స్టెప్ని మనం కొంచెం పైకి కట్ చేసుకొని కింద కూడా మనము ఆ స్టెప్ని కొంచెం పైకి పెట్టుకున్నామంటే సరిపోతుందండి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉండే ఇది ఏదైతే ఉంటుందో దీన్ని మనం కట్ చేసుకోవాలి. మనకి సైడ్ కాళ్ళ లాగా రావాలి కదా చైర్ కంటే, సో దానికోసం ఇలా పైకని కొంచెం లోపలికి అన్నామంటే ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా అన్న తర్వాత ఇలా లోపలికి దాన్ని అడ్జస్ట్ చేసేసారంటే సరిపోతుంది. మనకి కాళ్ళలాగా వచ్చేసాయి చైర్కి వచ్చినట్టుగా. ఫోర్ సైడ్స్ కూడా మనకు ఆ విధంగా వచ్చేస్తాయి. మనం మిడిల్లో ఇలా కట్ చేసి లోపలికి కొంచెం అలా ఫోల్డ్ చేసేసామంటే, చూస్తున్నారు కదా, సింపుల్గా చేసేసుకున్నాం. వేస్ట్గా పడేసే వెడ్డింగ్ కార్డుతో మనం ఈ విధంగా మనము ఒక మంచి రాజసింహాసనం అయితే తయారు చేసుకున్నాం కదా. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు, లేదంటే వైట్ కలర్ పేపర్ తీసుకొని వైట్ కలర్లో ఉండే అట్ట తీసుకోండి. ఇలాంటివి ఉంటాయి కదా వైట్ కలర్వి, అవైనా తీసుకొని వాటికి మీ దగ్గర ఉన్న కలర్ పేపర్స్ అయినా అంటించుకోండి, గ్లిటర్ పేపర్స్ అయినా అంటించుకోండి, చాలా బాగుంటాయి. ఇదైతే మా సార్ ఐడియా. సో
ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను ఈ ఐడియా అయితే మాత్రం, ఈ క్రాఫ్ట్ అయితే మాత్రం. థ్యాంక్ యూ సార్ ఈ క్రాఫ్ట్ నేర్పించినందుకు. ఇంకా మీకు ఎలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ కావాలన్నా, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ కావాలన్నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. అలాగే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి, మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్.